నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫామ్ 26A. ఫామ్ 26 అంటే ఏంటి? ఈ ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రైమ్ ఎవిడెన్స్ డాక్యుమెంట్ లాగా దీన్ని ట్రీట్ చేస్తారు. ఫామ్ 26A అంటారు, యాన్యువల్ స్టేట్మెంట్. ఈ ఫామ్ 26A ఏం చెప్తుందంటే, మీరు మల్టిపుల్ కంపెనీస్ లో వర్క్ చేసినా సరే ఈ అన్ని కంపెనీస్ లో ఉన్నటువంటి సమ్ వాల్యూస్ తీసుకొని ఒకటే ఫామ్ జనరేట్ చేస్తుంది. దీన్ని ఫామ్ 26A అని అంటారు. యాన్యువల్ స్టేట్మెంట్ అంటే పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ఎన్ని మల్టిపుల్ కంపెనీస్ తో వర్క్ చేసినటువంటి అమౌంట్ మొత్తం కూడా కలిపి ఒక దాంట్లోనే చూపించి మీకు చూపిస్తుంది. దీన్ని ఫామ్ 26A అని అంటారు. ఈ ఫామ్ 26A ప్రకారం మీకు ఉన్నటువంటి ఫామ్ సెక్షన్స్ మొత్తం కూడా బ్యాచ్ చేసుకొని అది మీకు ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది అవునా కాదనేది మీరు జడ్జిమెంట్ చేసుకొని ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టుకొని మీరు రిటర్న్స్ ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ 26A అనేది ఫైనల్ అండ్ ఎవిడెన్స్ లాంటిది అనమాట. మీరు వర్క్ చేసినటువంటి అందరూ ఎంప్లాయర్ తో వర్క్ చేసినటువంటి అమౌంట్ మొత్తం కూడా కలిపి ఒక డాక్యుమెంటేషన్ రూపంలో పెడతారు. ఒకే టీడీఎస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో 10,000, ఒక కంపెనీలో 10,000 లాగా 4 కంపెనీలో 10,000 40,000 రూపాయలు చొప్పున మీకు టీడీఎస్ డిడక్ట్ అయిపోయింది అనుకోండి. ఈ 40,000 రూపాయలు మీకు ఒకే ఫామ్ 26A లో మీకు కనిపించేస్తుంది. అట్లాగే 4 కంపెనీస్ లో మీరు వర్క్ చేసినప్పుడు ఒక్కొక్క కంపెనీలో 1 lakh రూపీస్ పర్ యానం వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4 కంపెనీలో వర్క్ చేసినటువంటి అమౌంట్ 4 లక్షలకి 4 లక్షలకు కానీ 40,000 రూపాయలు టీడీఎస్ డిడక్ట్ అయినట్టు మనకు చూపిస్తుంది అక్కడ. ఇలా ఫామ్ 26A అనేది కంప్లీట్ గా ఒక డాక్యుమెంట్ లాగా అయిపోయి రిమైనింగ్ వాల్యూస్ మొత్తాన్ని టోటల్ సమ్ చేసేస్తుంది. టీడీఎస్ అయితేనేమి అండ్ మీ యొక్క గ్రాస్ సాలరీ అయితేనేమి. దీన్ని ఫామ్ 26A అని అంటారు.